ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని వ్యవస్థలను నాశనం చేశారు. ఆర్ఎండ్బి రోడ్ల వ్యవస్థ నాశనమైంది. వ్యవసాయ శాఖ మూసేశారు. ఆర్ఎండ్బి శాఖ అసలే లేదు. ఇరిగేషన్ అసలు పనిచేసే పరిస్థితి లేదు. హాస్పిటల్ పనిచేసే పరిస్థితి లేదు. ఏదో స్కూల్స్ కి రంగులేస్తే విద్య వచ్చేస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరు కూడా తెలుగు ఇంగ్లీష్ మీడియం అపోజ్ చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో రెసిడెన్షియల్ స్కూల్లో కానీ ఒక పద్ధతి ప్రకారం ఇంగ్లీష్ కూడా మీడియం పెట్టాం. ఈయనేదో వచ్చి అందరూ అపోజ్ చేస్తున్నారు, నేనేదో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా, పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం పెడుతున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంగ్లీష్ మీడియం తప్పలేదు, కానీ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీడియంతోనే రాదు, మాతృభాషతోనే వస్తుంది. ఈరోజు ఇక్కడ మామూలు ప్రాంతంలో చదివిన మన పిల్లలు అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే వాళ్ళు గ్రామాల్లో చదివారు తప్ప ఇంగ్లీష్ మీడియంలో కాన్వెంట్ స్కూల్లో చదవాల. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా రాజకీయ ఉపన్యాసాలు చేసే పరిస్థితికి వస్తున్నాడు. నేను 25 సంవత్సరాలకు మునుపు నేను ఒకటే ఆలోచించాను, తెలుగు పిల్లలు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఐటీ ప్రమోట్ చేసి ఒక ఆయుధంగా మన పిల్లలకి ఇచ్చాను. ఈ రోజు మీ ఊర్లో మీరు చూడండి, ఊరికి 10 మంది 20 మంది 30 మంది 100 మంది కూడా హైదరాబాదు బెంగళూరు అమెరికాకి వెళ్ళారు. అక్కడ ఉండే వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియంలో చదవాల, తెలుగు మీడియం స్కూల్ చదివారు, నాలెడ్జ్ సంపాదించారు, ఐటీలో ప్రాధాన్యత గణించారు, బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇలాంటి జరిగితే ఈరోజు ఇవన్నీ మాట్లాడుతూ ఏదో ఒక విధంగా మోసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు తొందరలోనే ఎలక్షన్ మేనిఫెస్టో కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ ఇస్తాం. కానీ మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజల్లో ఉండే ఉత్సాహం చూసిన తర్వాత గెలిచిపోతామనే ధీమాతో ఇంట్లో పడుకుంటే మనం ఇబ్బందులు పడతాం. ఈస్ట్ గోదావరి జిల్లాలో అన్ని సీట్లు గెలవడానికి అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం బ్రహ్మాండంగా ఉంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 81 రోజులు రాత్రింబగళ్ళలో మీరు కష్టపడండి. ఇప్పటికే ఒక కార్యక్రమం ఇచ్చాం, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద ఇచ్చాం. మా ఆడబిడ్డలకి, ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు 1500 రూపాయలు ఆడబిడ్డ నిధి కింద మీకు ఇస్తున్నాం. అదే సమయంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద 15,000 రూపాయలు ఇస్తున్నాం. ఇది కాకుండా ధరలు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఇంతేకాకుండా యువతకి నేను హామీ ఇస్తున్నా, తమిళ్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కాలి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోవాలి, 80 రోజులు తిరగండి, కష్టపడండి, మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. తెలుగుదేశం జనసేన వస్తే పెట్టుబడులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఇతనుగాని ఉంటే ఇప్పటికే అయిపోయింది, జాబ్ క్యాలెండర్ అయిపోయింది, ఎప్పుడు ప్రింట్ అవుతుందో తెలియదు. ఇంకో పక్క పరిశ్రమలు పారిపోయినాయి, రేపు కూడా వచ్చే పరిస్థితి కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇది కాకుండా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి
ప్రొటెక్టెడ్ వాటర్ కూడా ఇస్తాం. స్థానిక